గెలుపు మాదే అంటున్నారు ఆ ఇద్దరు నేతలు. విజయ ధీమాతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఆధ్యాత్మిక నగరి ఎమ్మెల్యే అయ్యేది ఎవరు? ఈవీఎంలో దాగి ఉన్న ఆ ఇద్దరు రాజకీయ భౌతవ్యం ఏంటి? మరో వారంలో ఎన్నికల ఫలితాలు ఏం తేలుస్తాయి? ఇంతకీ ఎక్కడ అసెంబ్లీ స్థానం? ఎవరా ఇద్దరు అభ్యర్థులు? వాట్స్ ది స్టోరీ? ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు రాజకీయ నాయకుల భవితవ్యం ఈవీఎం పెట్టెల్లో దాగి ఉంది. దేశమంతా ఆతృతగా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమాగా ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్లలో రహస్యంగా ఉంచిన నాయకుల జాతకాలు జూన్ 4న తేలనున్నాయి. ఇదే సమయంలో ఆధ్యాత్మిక నగరి తిరుపతి ఎమ్మెల్యే అయ్యే అదృష్టం ఎవరిదనే చర్చ అక్కడి ప్రజల్లో జోరందుకుందట. నాయకులు మాత్రం మాదే గెలుపంటూ ధీమాగా ఉన్నా ఎక్కడో ఓటమి భయపెడుతోందట. తిరుపతి గెలుపు ఎవరిదనే అంశంపై చర్చ మాత్రం అన్ని వర్గాల్లో జోరందుకుంది. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి తొలి గెలుపుతో అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా, లేక వైసీపీని వీడి వచ్చిన ఆరణి శ్రీనివాసులు జనసేన గొంతును శాసనసభలో వినిపిస్తారా అంటే ఉభయ పార్టీల్లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తనయుడి గెలుపుపై భూమన కరుణాకర్ రెడ్డి ధీమాతోనే ఉన్నారట. 2 ఏళ్లుగా పెద్ద ఎత్తున తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి పనుల ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారని భావిస్తోంది అధికార వైసీపీ. ఇక ప్రత్యర్థిని నాన్ లోకల్ అని చేసిన ప్రచారంలో వైసీపీ సూపర్ సక్సెస్ సాధించిందట. తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో ముఖ్య భూమిక పోషించారు. ఇక అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంచడం, టీటీడీ నిధులతో మరికొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఆమోదం పొందడం జరిగింది. డిప్యూటీ మేయర్ గా అభినయ్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనంలో ప్రచారం కావడంతో ఇంకొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అభినయ్ పై జనాల్లో ఉన్నాయని వైసీపీ వాదన. ఇక పోలింగ్ కి వారం ముందు నుంచి ఏ అడ్డంకులు లేకుండా తాయిలాల పంపిణీలోనూ వైసీపీ వ్యూహం ఫలించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా అనూహ్య రీతిలో జనసేన నుంచి టికెట్ పొంది తిరుపతి నుంచి రంగంలోకి దిగారు ఆరణి శ్రీనివాసులు. ఆర్థిక బలం మెండుగా ఉన్న నాయకుడు కావడం, ఎన్నికల్లో ఖర్చుకు ఎక్కడా వెనకడకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు విశ్లేషకులు. అసంతృప్తితో ఉన్న ఆశావహులనంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల సమరంలో అందరూ సంతృప్తిగా ప్రచారంలో పాల్గొనేలా చేయడం ఆరణి శ్రీనివాసులకి మరో సక్సెస్ అని భావిస్తున్నాయి కూటమి పార్టీలు. ఇక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంలో దిగడం ఓటర్లలో జోష్ నింపిందట. అధినేతల పర్యటనలతో ఆధ్యాత్మిక నగరంలో ఒక్కసారిగా సీన్ మారిందన్న టాక్ వినిపించిందట. అదే నమ్మకంతో గెలుపు మాదే అంటోంది జనసేన పార్టీ. తిరుపతిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడం, జనసేన యువశక్తి తోడవడం, బీజేపీ ఎన్నికల వ్యూహాలతో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లాంటి ఎన్నో అంశాలు జనసేన విజయానికి కలిసొచ్చే అంశాలని నియోజకవర్గంలో జోరుగానే చర్చ సాగుతోందట. అందులోనూ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మృదుభాషి కావడం, ఆయన సామాజిక వర్గం తిరుపతిలో పెద్ద సంఖ్యలో ఉండడం ఆయనకు మరింత కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందట. తిరుపతి అభ్యర్థి తాను కాదని పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం చేశారు. తాను మాత్రం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయన ప్రతినిధిని మాత్రమేనని చేసిన ప్రచారానికి భారీగా ఓట్లు పడ్డాయన్న నమ్మకంలో జనసేన నేతలు ఉన్నారట. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యత కేవలం 708 ఓట్లు మాత్రమేనని, ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 12,000 వరకు ఓట్లు వచ్చాయని, ఈసారి అది రాదన్న ధీమాతో జనసేన నేతలు ఉన్నారు. ఇలా ప్రతి అంశం కలిసి వస్తే విజయం తమదేనని ధీమాలో ఉన్నారట. జీవకోన, ఆటోనగర్, పీకే లేఅవుట్, ఎంఆర్ పల్లె వంటి ప్రాంతాల్లో బలమైన వైసీపీ క్యాడర్ జనసేన టీడీపీలో చేరడం మరింత ప్లస్ అయ్యే అంశమట. దీంతో 30,000 మెజారిటీతో గెలిచేది జనసేన అని గట్టి నమ్మకంతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరో వారంలో జరిగే ఎన్నికల కౌంటింగ్లో తిరుపతి ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునేది ఎవరు, ఓటమి పాలై ఇంటి ముఖం పట్టేది ఎవరు చూద్దాం.